హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ మొబైల్లో కనుక మీరు BSNL సిమ్ వేసుకున్నట్టయితే ఆ సిమ్కి సంబంధించిన నెట్వర్క్ మీకు స్పీడ్గా రావడం లేదు, లేకపోతే ఇంటర్నెట్ అనేది మీకు ఎక్కువ స్పీడ్గా రావడం లేదని మీరు ఇబ్బంది పడుతున్నట్టయితే మీరు మీ మొబైల్లో క్రియేట్ చేసుకోవాల్సిన BSNL APN గురించి అయితే చెప్తాను. సో మీ మొబైల్లో సిగ్నల్ మంచిగా రావాలన్నా సరే, లేకపోతే ఇంటర్నెట్ అనేది ఫాస్ట్గా రావాలన్నా సరే APN అనేది మస్ట్ అనమాట. APN సరిగా క్రియేట్ చేయలేకపోతే నెట్వర్క్ ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. సో అందుకే ఇప్పుడు ఈ వీడియోలో BSNLకి సంబంధించిన APN ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. జాగ్రత్తగా చూడండి. సో దానికంటే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్లో BSNLకి సంబంధించిన APNని క్రియేట్ చేసుకోవాలి అంటే సింపుల్గా మీ మొబైల్లో ఉండే సెట్టింగ్స్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కనెక్షన్స్ అని చెప్పేసి ఉంటుంది, అందులోకి వెళ్ళినట్టయితే నాకు APN అయితే ఉందన్నమాట. మీ మొబైల్లో కనెక్షన్స్లో కాకుండా ఇంకా వేరే చోట అయితే ఉండొచ్చు. మీకు ఒకవేళ అది డైరెక్ట్గా దొరకకపోతే మీకు సెట్టింగ్స్లో సెర్చ్ బటన్ ఉంటుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత అందులో సింపుల్గా ఈ విధంగా APN అని మీరు సెర్చ్ చేసినా సరే మీకు కనిపిస్తుంది. లేకపోతే మీరు ఇందులో సింపుల్గా అసెస్ పాయింట్ నేమ్ అని చెప్పేసి సెర్చ్ చేయాలన్నమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే అసెస్ పాయింట్ నేమ్ అని మీరు సెర్చ్ చేసినా సరే మీకు APN అనేది కనిపిస్తుంది. APN అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి అసెస్ పాయింట్ నేమ్ అనమాట. సో ఇక్కడ సింపుల్గా దాని పైన విధంగా ప్రెస్ చేస్తాను. ఇది వచ్చేసి మనం షార్ట్ కట్గా సెర్చ్ చేసి వచ్చాం. ఇక్కడ మీకు డైరెక్ట్గా కావాలి అంటే ఇక్కడ కనెక్షన్స్లోకి వెళ్ళినట్టయితే ఉంటుంది. కనెక్షన్స్లోకి వచ్చేసి ఇక్కడ మొబైల్ నెట్వర్క్స్లో కనుక వచ్చేసినట్టయితే మీకు ఇక్కడే ఉంటుంది అసెస్ పాయింట్ నేమ్స్ అని చెప్పేసి. సో ఇక్కడ సింపుల్గా దాని పైన విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత నా మొబైల్లో బై డిఫాల్ట్ జియో సిమ్ ఉంది కాబట్టి ఇక్కడ జియోకి సంబంధించిన APN అయితే ఉందన్నమాట. మీ మొబైల్లో ఎయిర్టెల్ ఉన్నట్టయితే ఎయిర్టెల్కి సంబంధించి ఉండొచ్చు. ఇప్పుడు మీ మొబైల్లో BSNL ఉంటుంది కాబట్టి BSNLకి సంబంధించిన APN అయితే మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ APN క్రియేట్ చేసుకోవాలి అంటే ఇక్కడ సింపుల్గా యాడ్ అని ఉంది కదా, యాడ్ పైన ప్రెస్ చేయాలి. మీకు ఇటువంటి కొత్త APN సెట్టింగ్స్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇందులో నేమ్ కావచ్చు, లేకపోతే యూజర్ నేమ్ కావచ్చు, అదేవిధంగా ప్రాక్సీకి సంబంధించిన సెట్టింగ్స్ అన్ని ఇప్పుడు మనం చేసుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర 2 మొబైల్స్ ఉన్నట్టయితే ఈ మొబైల్లో వీడియో చూస్తూ ఇంకొక మొబైల్లో సెట్టింగ్ చేసుకోండి. లేకపోతే ఒకటే మొబైల్ ఉన్నట్టయితే ఇప్పుడు నేను చెప్పే సెట్టింగ్స్ని ఎక్కడ రాసి పెట్టుకొని తర్వాత చేసుకోండి. ఫ్రెండ్స్, సెట్టింగ్స్ అయితే మిస్ మ్యాచ్ కాకుండా చూసుకోండి. సో ఇక్కడ నేమ్ వచ్చేసి ఏం ఎంటర్ చేయాలంటే సింపుల్గా నేమ్లో BSNL ర్యాపిడ్ నెట్ అని ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ ఎంటర్ చేసానుగా స్పేస్ ఇస్తూ మీరు కూడా అదే విధంగా ఇవ్వండి. సో ఇక్కడ BSNL ర్యాపిడ్ నెట్ అని ఎంటర్ చేసి ఓకే పైన ప్రెస్ చేయండి. తర్వాత ఇక్కడ APN వస్తుంది. APN ఏమని టైప్ చేయాలి అంటే ర్యాపిడ్ నెట్ BSNL బీటా అని చెప్పేసి విధంగా ఎంటర్ చేయాలన్నమాట. సో ఇక్కడ జాగ్రత్త చూసుకొని ఇక్కడ రాసి పెట్టుకోండి. తర్వాత ఇక్కడ సింపుల్ నేను ఓకే పైన ప్రెస్ చేస్తాను. ప్రోక్సీ వచ్చేసి నాట్ సెట్, పోర్ట్ కూడా నాట్ సెట్, అవి రెండింటిని అదే విధంగా వదిలేసేయండి. యూజర్ నేమ్ ఏమని ఎంటర్ చేయాలి అంటే సో ఇక్కడ మనం యూజర్ నేమ్ కూడా ఇచ్చేసాం కాబట్టి ఇప్పుడు మనం సర్వర్ని అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ సింపుల్ సర్వర్ పై నేను ఈ విధంగా ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసిన తర్వాత ఇందులో సింపుల్గా www 3W ఇచ్చేసి ఇక్కడ సింపుల్ డాట్ పైన ప్రెస్ చేసి స్మాల్ లెటర్స్లో BSNL అని చెప్పేసి ఈ విధంగా ఇవ్వండి ఫ్రెండ్స్. తర్వాత .co.in అనమాట, .co.in ఇక్కడ సింపుల్గా ఓకే పైన ప్రెస్ చేయండి. ఇప్పుడు మనకు సర్వర్ కూడా ఇక్కడ సెట్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ MMSE వదిలేసేయండి. MMSE ప్రోక్సీ కూడా అవసరం లేదు, MMS పోర్ట్ అవసరం లేదు. అలా ఇక్కడ మీరు చూసినట్టయితే MCC MNC అని చెప్పేసి 2 కోడ్స్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి మన ఏరియా కోడ్స్ అనమాట. వీటిని మీరు ఎటువంటి చేంజ్మెంట్ అయితే చేయొద్దు, ఏది ఉందో అదే ఉండనివ్వండి. తర్వాత ఇక్కడ అథెంటికేషన్ టైప్ అని అడుగుతుంది, ఇక్కడ మీకు ఏది సెట్ ఉండదు అనమాట. ఇప్పుడు మీరు ఇందులో సింపుల్గా PAP/CHAP అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు కింద చూసినట్టయితే APN టైప్ అని ఉంటుంది. సో ఇది డిఫాల్ట్ ఉంటుంది అనమాట. సో దీన్ని వదిలేసేయండి, ఇదే విధంగా ఉండనివ్వండి. తర్వాత ఇక్కడ APN ప్రోటోకాల్ ఉంటుంది, దీన్ని కూడా IPv4 IPv6 అనేది ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ APN రోమింగ్ ప్రోటోకాల్ అని ఉంటుంది, దానిపైన ప్రెస్ చేసినట్టయితే కూడా ఇందులో మనకు IPv4 IPv6 ఉంటుంది, దాన్ని సెట్ చేసేయండి. ఇప్పుడు వచ్చేసి మెయిన్ సెట్టింగ్ అనమాట, బేరియర్ అని చెప్పేసి ఉంటుంది. ఈ బేరియర్ మీకు బై డిఫాల్ట్ అన్స్పెసిఫైడ్ ఉంటుంది అనమాట. మీరు దీన్ని అన్స్పెసిఫైడ్ నుంచి తీసేసి LTEని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే HSUPA అని చెప్పేసి ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత GPRS అని చెప్పేసి ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మూడింటిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ మీకు వర్చువల్ నెట్వర్క్ టైప్ అని చెప్పేసి ఉంటుంది, ఇది నాట్ సెట్ అని చెప్పేసి ఉంటుంది అనమాట మీకు బై డిఫాల్ట్. మీరు దీన్ని నన్ను సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇవన్నీ సెట్టింగ్స్ చేసుకున్నట్టయితే ఇప్పుడు మనకి APNకి సంబంధించిన సెట్టింగ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసుకోవాలి. సో ఇక్కడ సింపుల్ 3 డాట్స్ పైన ప్రెస్ చేసి సేవ్ పైన ప్రెస్ చేద్దాం. అంతే, ఇప్పుడు మన BSNL ర్యాపిడ్ నెట్కి సంబంధించిన ఒక APN అయితే క్రియేట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మీరు క్రియేట్ చేసుకున్న APN సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ నుంచి ఈ విధంగా బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సింపుల్గా మీ మొబైల్ని ఒకసారి స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయండి ఫ్రెండ్స్. అంతే, మీ మొబైల్లో ఇంత ముందుకున్న APN తోటి కనెక్షన్స్ అనేవి కట్ అయిపోయి ఇప్పుడు మీరు కొత్తగా క్రియేట్ చేసుకున్న APNకి కనెక్షన్స్ అనేవి కనెక్ట్ అవుతాయి అనమాట. సో తర్వాత నుంచి మీరు చూసినట్టయితే మీ మొబైల్లో ఇంటర్నెట్ అనేది స్పీడ్గా వస్తుంది, అంతేకాకుండా మీకు ఎటువంటి నెట్వర్క్ ఇష్యూస్ అయితే ఉండవు అనమాట. సో ఈ APN కంపల్సరీగా ట్రై చేసి చూడండి. సో మీరు కనుక ఈ APN ఇంతకుముందే తెలుసా, ఇప్పుడే కొత్త తెలుసుకున్న కింద కామెంట్ చేయండి. ఇప్పుడే కొత్త తెలుసుకున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై.